దేవునికి కానుకలిస్తే యూజ్ ఏంటి? ఆయనకేమన్నా కొదువుందా? ఈ లోకము, ఈ ఆకాశము, ఈ భూమి మొత్తం ఆయనదే కదా! ఎందుకు మనీ వేస్ట్ చేసుకోవడం? నాకు పలానా ఖర్చులున్నాయి, వాటిని నేను ఉపయోగించుకుంటాను. పలానా ఈఎంఐ ఉంది, దానికి కట్టుకుంటాను. పలానాది కొనుక్కుంటాను అని మన థాట్ ప్రాసెస్ అలా నడుస్తూ ఉంటది. సో, మనం ఇలా అనుకుంటూ కూడా మన కాన్వర్జేషన్స్ ఏముంటాయి? ఇదిగో ఎంతో అప్పుల్లో అయిపోయాము, అసలు పడలేకపోతున్నాం ఈ అప్పులతోటి, దానికంటారు దీనికంటారు, స్కూల్ ఫీజు కట్టాలి, కాలేజ్ ఫీజు కట్టాలి, ఫంక్షన్ వస్తుంది వాళ్ళకి ఇచ్చేయించాలి, అది చేయించాలి, ఇంకా రకరకాలు మన కాన్వర్జేషన్ ఇది. కానీ ఇక్కడ బైబిల్లో మనం 2వ దినవృత్తాంతముల గ్రంథంలో చూస్తే హిజ్కియా మరియు ఆయన యాజకులు ఏమని మాట్లాడుకుంటున్నారు తెలుసా? ఇదిగో జనులు విస్తారంగా తేవడం మొదలుపెట్టినప్పటి నుంచి, కానుకలు విస్తారంగా తెచ్చినప్పటి నుంచి సమృద్ధిగా ఉంటుంది, మేము తినంగా ఇంకా మిగిలిపోతుంది, అంతగా దేవుడు ఆశీర్వదించాడు, దీన్ని ఎలా స్టోర్ చేయాలి, అసలు దీన్ని ఎక్కడ పెట్టాలి అని వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. చూసారా, ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చి దేవుణ్ణి మహిమపరిచి నమ్మకంగా ఉంటున్నారో వాళ్ళ కాన్వర్జేషన్ ఏంటి? ఎక్కువైపోయింది ఆశీర్వాదం, చాలా సమృద్ధిగా ఉంది, ఏం చేయాలి, ఇప్పుడు వచ్చే ఆశీర్వాదాన్ని ఎలా స్టోర్ చేయాలి, ఎక్కడ స్టోర్ చేయాలి, ఎలా ఉపయోగించాలి అని వారు ఆలోచిస్తున్నారు. కానీ మన ఆలోచన విధానం ఎలా ఉంది? మనం ఇస్తే ఎందుకు, ఖర్చులు ఉన్నాయి కదా, ఎందుకు, దీని బదులు ఇక్కడ వాడుకోవచ్చు కదా అని మన కాన్వర్జేషన్ ఎలా ఉంది? అయ్యో ఇన్ని అప్పుల్లో పడిపోయామే, ఇన్ని వాటికి మనకి డబ్బులు కావాలి, పర్లేదులే ఇది మానుకుందాంలే, హాస్పిటల్కి వెళ్ళడం మానుకుందాంలే, ఆరోగ్యం క్షీణించిపోయినా ఏం చేస్తాం, తప్పదు కదా భరించాలి, డబ్బులు లేవు అని మన కాన్వర్జేషన్స్ ఉంటాయి. కానీ వాళ్ళవి ఎలా ఉన్నాయి? కంప్లీట్లీ ఆపోజిట్. సో మనం ఒకటి గ్రహించాలి, మనకి భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యం ఇచ్చింది దేవుడు. మరి ఆ దేవుడు ఇచ్చిన సామర్థ్యాన్ని, ఆ సామర్థ్యంలో 10% దేవుడు టైత్ రూపంలో మందిరంలో దేవుడు ఇవ్వమంటున్నాడు. మరి అది కష్టమా? మరి మనకి భాగ్యం సంపాదించుకోవడానికి, ఒక జాబ్ చేసుకోవడానికో, లేకపోతే ఒక బిజినెస్ చేయడానికో, మనకి ఒక ఆరోగ్యం లేదు, లేకపోతే ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, లేకపోతే ఇంకేదో రకమైన ఇబ్బందులు ఉన్నప్పుడు మనం సంపాదించగలమా? మరి నువ్వు సంపాదిస్తున్నావంటే అది ఎవరిచ్చారు, ఎవరు ప్రసాదించారు? కేవలం దేవుడు సామర్థ్యాన్ని ఇవ్వబట్టి నువ్వు ఎర్న్ చేస్తూ ఉన్నావు. మరి నీవు ఆయనకి కానుకగా ఇవ్వాలా లేదా? మరి ఆ కానుక ఆయన సేవకులకు ఉపయోగపడుతుంది, మందిర పని కొరకు ఉపయోగపడుతుంది. మీరు నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీ 10వ భాగంను నా మందిరంలో ఇవ్వుడి అని మన పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. మరి నీవు ఎందుకు దేవునికి ఇవ్వడం? ఆ పాస్టర్లకు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి ఏమన్నా లేదా? లేకపోతే వాళ్ళు ఏమన్నా తక్కువగా ఉన్నారా? మనకన్నా చాలా గొప్పగా వారు ఉన్నారు, మనకన్నా గొప్ప పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, మనం ఎందుకు ఇవ్వాలి? మనం ఎందుకు డెఫిసిట్లోకి వెళ్ళి వాళ్ళకి మనం జమ చేయాలి అన్న ఆలోచనలో ఉంటారు. కానీ నీవు ఎప్పుడైతే ఇవ్వడం స్టార్ట్ చేస్తావో, నీవు ఎప్పుడైతే నీ రాబడిలో నమ్మకంగా ఉంటావో, దేవుడు అప్పుడు నీకు సమృద్ధిని ఇస్తాడు. నువ్వు తినగా ఇంకా మిగులుతుంది, నువ్వు వద్దంటూనే ఉన్నా దేవుడు ఇస్తూనే ఉంటాడు. అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. నమ్మకంగా ఉన్నట్లయితే నీ సామర్థ్యాన్ని దేవుని కొరకు నువ్వు అర్పించిన ఎడల నువ్వు ఇంకా గ్రేట్ బ్లెస్సింగే చూస్తావు. కానీ నువ్వు నష్టపోవు. కనుక మన ఆలోచన విధానం మార్చుకుందాము. ఆయన సేవకుల కొరకు, దేవుని మందిర పని కొరకు మనం ఆలోచిద్దాం. దేవుడు మనల్ని గొప్పగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.